అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా ముఖ్యమైంది అంటారండి. నేను అన్నాన్ని దానము అనను, ప్రసాద వితరణ అంటాను. ఇవాళ నేను హైదరాబాద్ వచ్చానండి. రాత్రి మహతి ఛానల్లో ఉన్నాము, అదే మహతి ఛానల్గా కూడా ఇవాళ వీడియో షూట్కి వచ్చాను. నిజంగా ఏ ఛానల్లోనూ నేను చూడలేదండి. స్టాఫ్కి కానీ వచ్చిన వారికి కానీ అన్నదాత సుఖీభవ అని చక్కగా ఇక్కడ ఒక ఐటెం కాదండి, కూర, పప్పు, చట్నీ, అట్లాగే సాంబారు, మజ్జిగ, మంచి బియ్యంతో అన్నము వండి స్టాఫ్కి వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు భోజనం అనేది పెట్టడం మధ్యాహ్నం నాకు ఎంతో నచ్చింది. ఎందుకంటే నేను గిరిదిరిపీఠంలో ప్రతి ఒక్కరికి నేను అన్నం నా చేతితో వండి పెడతాను కాబట్టి ఆ విలువ ఏంటో నాకు తెలుసు. ఎవరైనా అన్నం పెట్టారంటే నాకు అసలు ఎంత ఆనందమో. నిజంగా చూస్తే చాలా ముచ్చటేస్తుంది. నిజంగా ప్రతిరోజు ఇట్లా భోజనాన్ని 10 మందికి పెడుతున్న ఈ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలకాలం సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇంతకు మించిన ఆనందం ఎక్కడా దొరకదు. చక్కగా భోజనం టైంకి మనిషికి అన్ని రకాల పదార్థాలతో భోజనం పెట్టడం అనేది ఎంతో తృప్తికరమైన విషయము. నేను కూడా భోజనం చేశాను, ఇది 2వ సారి. నిజంగా నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఒకసారి పదార్థాలు అందుకే అన్నారండి, అన్నపూర్ణే సదాపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభే అని. శంకరుడికి ప్రాణవల్లభురాలైందిట అన్నపూర్ణాదేవి. కాబట్టి ఎవరైనా వీలుని బట్టి అన్నదానం అన్నప్రసాదం 10 మందికి పెట్టడానికి చక్కగా మీరు ఏర్పాటు చేసుకోండి. వీలంత వరకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. స్టాఫ్ అందరూ చక్కగా తృప్తిగా భోజనం చేస్తున్నారు. నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మా యాంకర్ గారు కదండి, అన్నదానాన్ని మించింది ఉందా? లేదు కదా.